ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని రైతు వేదికలో అర్హులైన 60 మంది లబ్ధిదారులకు 18,71,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా మహిళా ప్రజలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 సిలిండర్, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీల ద్వారా ఇప్పటివరకు 20 కోట్ల పైచీలకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇక 2 రోజుల్లో మోటార్లు ప్రారంభం కానున్నాయని, త్వరలోనే రైతులకు ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. సనుగుల పరిధిలో కాలువలకు రీడిజైన్ చేస్తానని, ఎర్ర చెరువు, పటేల్ చెరువుకు అనుసంధానం చేస్తామని తెలిపారు. మన ప్రాంతంలోని గొలుసుకట్టు చెరువులను లింకు చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగు చేసేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ను 18,71,500 రూపాయలు వివిధ రూపాల్లో వైద్య చికిత్స నిమిత్తం ఖర్చైన వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా హెల్త్ మినిస్టర్ పెద్దలు శ్రీ దామోదర్ రాజకృష్ణ ద్వారా మనకు వచ్చినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడానికి మనం కూర్చున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో నిస్సాయులైన వాళ్ళందరికీ సాయాన్ని అందించాలి, అపర్ణస్తం అందించాలని పేదలందరినీ గుర్తించి వారికి సంక్షేమ రంగంలో ప్రతి అంశాన్ని కూడా సంక్షేమ రూపంలో అందించాలని చెప్పని 2 సంవత్సరాలుగా తీసుకుంటున్న నిర్ణయాలు మీ అందరికీ కూడా తెలుసు. అనేక సందర్భాల్లో కూడా పేదల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఉన్నాయని చెప్పని చరిత్ర చూస్తే మన స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్న తీరును మీరు చూస్తుంది. గతంలో ఇల్లు లేని వారికి అడుగు స్థలం ఇచ్చి ఇతర ఇల్లు నిర్మాణం చేసే సందర్భం, గతంలో బోర్ భూములు ఉంటే వాటిని పేదలకు పంపిణీ చేసి బోర్వెల్లు వేసి బావులు తప్పించి మనకు వ్యవసాయం జీవనాధారం చేసినటువంటి సందర్భం, గరీబీ అటవ నినాదము, కూడుకూట నినాదము, బ్యాంకులు జాతీయకరణ చేయడము, రాజ్యపాలన రద్దు చేయడము, గ్రామాల్లో వేసవికాలం వచ్చిందంటే కూలీలకు పట్టుకుని ఉపాధి పథకాన్ని తీసుకుని రావడం, పేద పిల్లలు 10వ తరగతి చదువు ఆపేసి ఉన్నత చదువుతులని చెప్పంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పద్ధతి తీసుకుని వచ్చినాక అనేక మంది ఎంబీఎస్ డాక్టర్లే, అనేక మంది ఇంజనీర్లే, అనేక మంది లాయర్లు, ఈ విధంగా పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు. వైద్య రంగంలో కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఇక్కడ ఈ మండలానికి ఎంపీగా దేవస్థానం చైర్మన్ ఉన్నాను. పేదలకు ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బు న్యాయం చేసుకోవడానికి ఆపరేషన్ కోసం అప్పు చేసి అప్పు ఉండకపోతే మరణానికే మంచంలో ఉండేటువంటి సందర్భంలో ఒకళ్ళు అప్పు పుట్టి ఆపరేషన్ చేసుకున్న తర్వాత అప్పు తీర్చలేక పడినటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 2 లక్షల రూపాయలు ఆ కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వచ్చి సుమారు 1100 అనారోగ్యానికి అయ్యేటువంటి వాటి ఖర్చు కింద ఆపరేషన్ కోసం మనం పెట్టుకున్నాం. దేవుడిని ప్రార్థించాలి, మనం అందరూ ఉదయం లేస్తున్నాయి, ఎవరికి ఏం కావద్దు, ఇంట్లో అందరూ బాగుండాలని. కానీ ఏదైనా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగి కాదు, చేతితో నడము, తలలో ఏదైనా ఇబ్బంది అయ్యి లేదు కిడ్నీ, లివర్, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చి గుర్తించడం ఇబ్బంది వస్తే పేదవాడి రోజు ఇబ్బంది పడకూడదని చెప్పి తీసుకున్న నిర్ణయం ఆనాటి ముఖ్యమంత్రి అనేక మంది పేదల ఆసుపత్రులలో ఆపరేషన్ చేసుకొని బస్ కిరాయి కూడా ఇంటి వరకు కూడా నెల మందులు కూడా ఇచ్చుకొని ఇంటి వరకు పంపించేటువంటి కార్యక్రమం మనం ప్రారంభం చేసుకున్నాం. రాజకీయ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇందిరామ రాజ్యంలో ఆనాడు. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరో 700 వ్యాధులకు సంబంధించింది చేర్చుకుంటే 1800 దాటింది. 1800 సంబంధించిన వ్యాధులు చేర్చుకుంటే కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవ్వాలండి. డబ్బు సరిపోతుందంటే 10 లక్షల రూపాయలు మనం చేసుకున్నాం. పేదలకు వైద్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ చేసుకోవడానికి 10 లక్షలు. మనం కోరుకోవడం దేవుడిని ప్రార్థించాలి, ఇలాంటి రావద్దు పేదవాడి కానీ ఎవరు కూడా పగొడుకు రావద్దని కోరుకుంటాం మన కష్టం. కానీ ఒకవేళ విధి
వక్రీకరించి మనకి ఇబ్బంది అయినా ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. 10 రూపాయలు మనకు అండగా నిలబడుతుందని చెప్పి మాట చెప్తాము. సరే, కొంతమందికి అనారోగ్యం పాలై జ్వరం వచ్చింది, ఇతర చిన్న చిన్న వ్యాధులకు వేమరాడు అవుతున్నాం, సిరిసిల్ల అవుతున్నాం, కొట్ల అవుతున్నాం, జైత్యాల అవుతున్నాం, కరీంనగర్ అవుతున్నాం, కొంతమంది హైదరాబాద్ దాకా అవుతున్నాం. అయితే మాకు అనుకోకుండా వెళ్ళిన ప్రైవేట్ హాస్పిటల్కు మరి మాకు ఏమన్నా ఖర్చుల కింద ఇస్తారని చెప్పంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 60,000 లిమిట్లో ఈరోజు ₹1 ఖర్చు అయితే ఆవునిచ్చే సందర్భంలో మరీ ఎక్కువైతే కూడా లాస్ట్ 60,000 రూపాయలు పెట్టుకొని ఆ 60,000 రూపాయల పరిధిలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు పెట్టగానే గ్రామాలు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండలాల సమితి అధ్యక్షులు, ఎంపీసీ ఈ మధ్య కాలంలో ప్రజాపతి లేకుండా ఇన్కమ్ కమిటీ ద్వారా నేరుగా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మీరు ఇచ్చి మీరు కొత్తగా సర్పంచ్ ఉపసర్పంచ్లు వచ్చారు, ఏదైతే మీరు మీ ద్వారా ఇస్తున్నారో వాటిని ప్రభుత్వం పంపించి వారి ద్వారా ప్రతి నెల కూడా వచ్చిన చెక్కుల్ని ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రతి నెల పెట్టుకుంటున్నాం. ఈసారి 60 చెక్కులు 18,71,000 రూపాయలు వచ్చినటువంటి మాట. ఈ విధంగా పేదలందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చిన సంక్షేమంలో అండగా నిలబడాలని